వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై వ్యతిరేకంగా పోస్టులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం ఉందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోస్టులకు రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తారా? ఢిల్లీ పోలీసుల నోటీసులకి రేవంత్ రెడ్డి సమాధానానికి సంతృప్తి చెందుతారా? లేదు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. రెడ్డికి పూర్తి చాలా క్లారిటీగా తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు మొన్నటి వరకు గాంధీ భవన్కి ఢిల్లీ పోలీసులు వచ్చారు. అమిత్ షా వ్యతిరేకంగా పెట్టిన పోస్టులకి ఇందు బాధ్యత వహిస్తారు. మార్ఫింగ్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సోషల్ మీడియా చేస్తున్న బాధ్యత దానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎలా బాధ్యత వహిస్తారు? ఒకటి, ఆయనకి అఫీషియల్గా 2 అకౌంట్స్ ఉన్నాయి. దాని ద్వారా ఆయన పడుతున్నారు తప్ప సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టిన ప్రతి దానికి లేదు. ఎవరు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని పెట్టిన దానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనే బాధ్యత వహించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, యాజ్ పిసిసి ప్రెసిడెంట్ హోదాలో కూడా ఉన్నారు. 2 ఉన్నాయి డ్యూయల్ పోస్ట్. అవును. ఇన్ వాట్ వే రేవంత్ రెడ్డి ఈజ్ కనెక్టెడ్? అది నా ఉద్దేశంలో యాజ్ లా ప్రకారం చెప్పాలంటే ఆయన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డీజీ గారు ఉండండి, కింద కానిస్టేబుల్ చేయకూడని పని చేస్తారు అనుకున్నాం. కానిస్టేబుల్ కానీ సిఏ కానీ డీసీ పని ఎవరైనా చేస్తారు. కానీ అట్రిబ్యూట్ ద కేసు టు ద డీజీ? నో, కరెక్ట్ కాదు. లేదు. సేమ్ అదే రోల్లో రేవంత్ రెడ్డి గారి ఇది పొలిటికల్ సినారియో. ఇప్పుడు ఏమైందంటే అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఇప్పుడు నేను అరెస్ట్ అయ్యాను కదా, 3 కాంగ్రెస్ ఈ సోషల్ మీడియా పర్సన్స్ సతీష్ అందరినీ అరెస్ట్ చేసారు కదా. వాళ్ళు చెప్పింది ఏంది? ఇప్పుడు ఈ లింక్ వచ్చింది, మేము పబ్లిష్ చేసినాం. లింక్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పోలీసు భద్రత పోలీసుకుంటాం. లింక్ ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో. ఇక్కడికి వెళ్ళి వచ్చిందా, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వచ్చిందా, ఎక్కడికి వచ్చింది? లేబోరస్ ఇన్వెస్టిగేషన్ అని వాళ్ళకు అరెస్ట్ చేసారు, కోర్టు పంపించారు. సార్, ఇప్పుడు అదే కేసులో ఆల్రెడీ ఢిల్లీలో కేసు రిజిస్టర్ అయింది. ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చారు, 91 నోటీస్ ఇచ్చినట్లు. ఏ 4 కోసం అయితే ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇచ్చారో అదే 4 మీద ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు బీజేపీ లీగల్ రామ్ చౌదరి గారు కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఆ కేసును క్లోజ్ చేస్తారా, లేదు ఢిల్లీ పోలీసులు కూడా వీళ్ళని కస్టడీ తీసుకుంటారా? ఇది సేమ్ సెక్షన్స్ 2 ఆల్మోస్ట్ ఆల్ సేమే. 153 పెట్టారు. అంటే ఆంతరిక భద్రక ముప్పు, కులాల మధ్యలో జాతుల మధ్యలో వైషమ్యాలు క్రియేట్ చేశారు విధంగా ఈ స్టేట్మెంట్ ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు ఎత్తేస్తున్న అపోహ కలిగించి ప్రచారం చేసిన అనేది అది కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. దాని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ బీజేపీ పర్సన్ 27th నాడు కంప్లైంట్ చేసిండు, ఈవినింగ్ 7 గంటలకు. ఎఫ్ఐఆర్ అప్పుడే ఇష్యూ చేసిండ్రు, 469 అండ్ 505. దాని తర్వాత ఢిల్లీలో 28 నాడు ఎఫ్ఐఆర్ కట్టారు, సేమ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్లో. ఇప్పుడు లా ఏం చెప్తుంది? పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్లో సెకండ్ ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్తుంది. సెకండ్ ఎఫ్ఐఆర్ ఢిల్లీ. దీంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. టీటీ ఆంటోనీ కేసులో కేరళ దాంట్లో పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్లో సెకండ్ ఎఫ్ఐఆర్ ఏదైనా ఉండని దీనికి ఆ ఇన్ఫర్మేషన్ ఇలా క్లబ్ చేసుకోవాలి తప్ప సెకండ్ ఎఫ్ఐఆర్ అనేది నాట్ మెయింటైనబుల్. సో వాళ్ళు అరెస్ట్ చేయడానికి లేదు. ఇప్పుడు ఏం చేయడానికి పోవాలనుకుంటే ఫర్దర్ కోర్టుకు వెళ్ళి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి తప్ప వీళ్ళు అరెస్ట్ చేయడానికి లేదు. రేవంత్ రెడ్డికి సంబంధం కాదు కదా, సెకండ్ ఎఫ్ఐఆర్ లేదు. దాంట్లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఉంది కదా ఆల్రెడీ, దీన్ని అరెస్ట్ చేసిరు. ఒకే నేరానికి 2 సార్లు అరెస్ట్ కానీ 2 సార్లు ఇన్వెస్టిగేషన్ కానీ 2 సార్లు ట్రయల్ కానీ చేయడానికి లేదు. అసలు లా మ్యాండేట్ ఇది. ఆర్టికల్ 21, 22 కింద వస్తాయి కాన్స్టిట్యూషన్. అందుకొరకు సెకండ్ ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ మెయింటైనబుల్ ఢిల్లీ పోలీస్ ఇష్యూ. మీరు చెప్తున్నట్టుగా తెలంగాణ పోలీసులు పెట్టింది 469 కానీ అక్కడ 153 ఉంది. 153 అయినా కూడా పెద్ద సీరియస్ ఏం కదా. అది కూడా అన్లాఫుల్ యాక్ట్ వచ్చింది కదా, అన్లాఫుల్ యాక్ట్ వచ్చింది. ఇవన్నీ రకరకాల 440 వచ్చింది, డాక్యుమెంట్ క్రియేషన్ వచ్చింది, రకరకాల ఇవే రిలేటెడ్. 469 ఉంది, ఆడ కూడా 505 ఉంది, కొంచెం అటు ఇటు. అది అటు ఇటు అనే క్వశ్చన్ కాదు ఇక్కడ. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ మెయింటైనబుల్ ఢిల్లీ. సెకండ్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ ఫస్ట్ వాళ్ళే మన బీజేపీ వాళ్ళే ఇక్కడ ఇచ్చారు కదా కంప్లైంట్. ప్రేమచంద్ర రెడ్డి గారు ఇచ్చారు కదా ఈ కంప్లైంట్. తర్వాత అది సేమ్ కంటెంట్ సెకండ్ కంప్లైంట్. అదే కానీ కంప్లైంట్ 2 వచ్చాయి, 2 ఎఫ్ఐఆర్ కాబట్టి అది వాల్యుబుల్ కాదు. కంటెంట్స్ ఆర్ సేమ్. ఇప్పుడు ఒక భార్య భర్త కేసు ఉందండి. భార్య భర్తల కేసులో భార్య ముందేమో అత్తగారింటి దగ్గర ఉన్న ఏరియాలో కేసు పెడుతుంది, నా భర్త నన్ను వేధిస్తున్నాడు. అక్కడ 498 లేదంటే డివి యాక్ట్ పెడతారు. ఇదే అమ్మాయి నేటివ్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ కేసు పెడుతుంది. అక్కడ యాక్సెప్ట్ చేస్తారు చేయరు. ఒకవేళ ఎఫ్ఐఆర్ కంటెంట్స్ ఇష్యూ చేసిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి సార్. ఆల్రెడీ కేసు ఎగ్జిస్టింగ్ కేసు అక్కడ ఉంది కనుక నో సెకండ్ ఎఫ్ఐఆర్ అని చెప్పి క్లోజ్ చేస్తారు.
ఇప్పుడు కూడా దీంట్లో ఏమవుతుంది అంటే వీళ్ళు ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఆ లింక్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఎవరు క్రియేట్ చేసినది అది కావాలి మెయిన్. దాంట్లో ప్రోబ్ చేయాలని మేము అనుకుంటున్నాం అని చెప్పి సుప్రీంకోర్టుకు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ కదా. అంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ జరిగింది తెలంగాణ అని వీళ్ళు వాళ్ళ కన్ఫెషన్ అది కాదు. సరే మాకు లింక్ వస్తే మేము పబ్లిష్ చేసినాం 505లో మేము నేరస్తులం అంటే ప్రొపగండా చేసి సోషల్ మీడియా వాళ్ళు చేశారు, వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అవును, కానీ వాళ్ళు ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పి చేయరు కదా. చెప్పరు. చిన్న మ్యాటర్, అది ట్రివియల్ మ్యాటరు. సరే పెద్ద ఇష్యూ అయితే పెద్దదే, సీరియస్ మ్యాటరే. కానీ వాళ్ళు అంత సీరియస్ అనుకోరు కదా. వచ్చింది కానీ మనం పంపినాం అనే కాన్సెప్ట్ కింద చేస్తారు. అయినా రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అండి? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? అంటే సోషల్ మీడియాని ఎవరు మేనేజ్ చేస్తారు? పిసిసి ప్రెసిడెంట్ కింద పనిచేస్తారు. రెస్పాన్సిబిలిటీ కదా ఉండదు. ఎట్లుంటుంది? వీళ్ళు చేసిన తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. అందరూ పంపించారు కదా. గవర్నమెంట్కి గుడ్ ఫెయిత్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. సీఎం గారు కానీ వారి కింద పనిచేసే పీసీ ప్రెసిడెంట్ వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు కదా. అందు గురించి రేవంత్ రెడ్డి గారు రోల్ ఏముండదు, ఆయన సంబంధం ఉండదు. ఆయన అరెస్ట్ లేదని మీరు ఎలాగంటున్నారు? ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ సెకండ్ ఎఫ్ఐఆర్ నాట్ మెయింటైనబుల్. సెకండ్ ఎఫ్ఐఆర్ పక్కన పెడదాం. సాధారణంగా పీసీసీ ప్రెసిడెంట్ ఆయన, రైట్? ఆయన కంట్రోల్లోనే వీళ్ళందరూ సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ పనిచేస్తుంటారు. మీరు పీసీసీ ప్రెసిడెంట్ అంటారు, సీఎం కూడా ఆయనే కదా. సీఎం కూడా ఆయనే, రైట్? మరి ఆయన తెలియకుండా ఇవన్నీ వాళ్ళు చేస్తే అధికారం వెలుగుందంటారా? ఎవరికి? సోషల్ మీడియా మెంబర్స్కి. అది ఇన్వెస్టిగేషన్ రివీల్ చేయాలి. మనం మాట్లాడడానికి తెలిసిందా తెలియదు అనేది మనం చెప్పనికలేదు. ఆ ఇన్వెస్టిగేషన్ సిసిఎస్లు చేశారు కదా, దాని ప్రకారం వాళ్ళ ఇంటరాగేషన్ ఏమొచ్చింది, మాకు లింక్ వచ్చింది చేసామంటారు. మళ్ళీ ఫర్ లింక్ ఎక్కడికెళ్ళి వచ్చింది, మీరు ఎవరి ద్వారా అనేది దే హావ్ టు ప్రూవ్ ఇట్. అచ్చా, ఇప్పుడు ఓయూ ఇష్యూలో తీసుకుందాం. ఓయూ టాపిక్లో కూడా శశాంక్ని అరెస్ట్ చేశారు. అవును. కానీ కేటీఆర్ గారు ఒక సవాల్ ఇచ్చారు, నేను కూడా చూపిస్తాను, అది కరెక్ట్గా చేసావు. ఒకవేళ రేవంత్ నేను తప్పు చేస్తే చెంచల్ కూడా జైలు వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే, రేవంత్ రెడ్డి కూడా తప్పు చేస్తే వస్తారా అంటారు. దాన్ని మీరేమంటారు? ఇప్పుడు తప్పు చేస్తే ఎవరైనా పోల్సింది, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, నాట్ ఓన్లీ కేటీఆర్ గారు. తప్పు చేస్తే ఎవరైనా పోల్సింది, ఇంక్లూడింగ్ పోలీసులు కూడా పోతారు. ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, 2 ఎఫ్ఐఆర్ ఇష్యూలో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండిపోతుంది? ఒకవేళ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు కూడా నోటీస్ పంపించారు, నేను ఎలక్షన్ బిజీలో ఉన్నాను కాబట్టి కొంతకాలం టైం కావాలని. నాకు తెలిసి వీళ్ళు హైకోర్టు అప్రోచ్ అవుతారు. ఈ కాంగ్రెస్ లీగల్ సెల్ రామచంద్ర రెడ్డి నేతృత్వం నడుస్తుంది కదా, హైకోర్టుకు అప్రోచ్. సెకండ్ ఎఫ్ఐఆర్ అది మాది ఫస్ట్ ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన కనుక పలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నాట్ పేటబుల్ అంటే అప్పుడు హైకోర్టు ఏం జడ్జిమెంట్ తీసుకుంటే డెసిషన్ ఇస్తే తెలియదు, చెప్పలేము. సుప్రీంకోర్టు ఎవరీ జడ్జిమెంట్ ఈస్ బైండింగ్ ఓవర్ ది లోవర్ కోర్ట్స్. కరెక్టే సార్. కానీ రేవంత్ రెడ్డి గారు తన లీగల్ పర్సన్ ద్వారా మెసేజ్ పంపించారు ఢిల్లీ కోర్టుకి, ఢిల్లీ పోలీస్ కమిషనర్కి. ఎలక్షన్ అవుతున్నాయి కాబట్టి నేను పీసీసీ ప్రెసిడెంట్గా సీఎంగా నాకు క్యాన్వాస్ టైం ఉంది కాబట్టి కావాలి కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ మేము వస్తానని పంపించారట. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాన్ని రిఫ్యూజ్ చేయడానికి లేదు కనుక నేను వస్తాను, తప్పకుండా కోఆపరేట్ చేస్తాను, తప్పకుండా చాలా మీకు సహకరిస్తాననే కాన్సెప్ట్ కిందనే ఆ లీగల్ సెల్ పోయి ఆ రిప్లై ఇచ్చి వచ్చింది. ఒక 10 రోజులు ఎలక్షన్ అయిన తర్వాత పోతాడు. అప్పటి వరకు ఇది వాళ్ళ కోర్టుల సబ్జుడిషియల్ మ్యాటర్ అవుతుంది. సెకండ్ ఎఫ్ఐఆర్ మెయింటైనబుల్ కాదు, పోయి వాళ్ళు అరెస్ట్ చేయడానికి లేదు వాళ్ళకు. అచ్చా, అంటే రేవంత్ రెడ్డి టచ్ చేసే అధికారం లేదు ఇప్పుడు ఎవరికి లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఏమైంది అంటే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఎఫ్ఐఆర్లో వీళ్ళు ప్రూవ్ చేయాలి, వీళ్ళు ఫర్దర్ రేవంత్ రెడ్డి ఉందా లేదనేది దే హావ్ టు డిక్లేర్. ఎందుకంటే 4 చేశారు కదా, దాని కింద మన పీసీసీ కింద ప్రెసిడెంట్ కింద పనిచేస్తుంది కనుక ఆయన రోల్ ఉందా లేదనేది డిక్లేర్ చేయాల్సిన బాధ్యత సిసిఎస్ పోలీసులకు ఉంటుంది. ఓకే, ఆయనకి రోల్ లేదు అని వీళ్ళు ఇచ్చారనుకోండి, అప్పుడు క్లియర్ కథం. ఓకే, ఒకవేళ ఉందని ఇచ్చారనుకోండి, ఉందని ఇస్తే కంపల్సరీ దీస్ పీపుల్ హ్యావ్ టు టేక్ ద యాక్షన్. ఎవరు? ఢిల్లీ పోలీస్. ఢిల్లీ పోలీస్కి లేదు. ఢిల్లీ పోలీస్ పోవాలా మళ్ళీ ఎంట్రీ కావాలంటే ఈ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ కాదు, ఇది ఆల్ ఓవర్ ఇండియాలో వర్ణలపురం అయింది, ఈ పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నది, ఇంత పొలిటికల్ కాన్స్పిరసీతో వీళ్ళంతా చేసిండ్రు అని సుప్రీంకోర్టులో వేసేసి పర్మిషన్ తీసుకొని కేసు సిబిఐకి ఇచ్చి మల్టీ స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా కనుక సిబిఐ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు దే కెన్ కాల్ ఫర్ ద ఫైల్. మన అరుణ్ గోస్వామి కేసు ఉంది కదా, అప్పుడు బాంబేకి అన్ని ఫైల్ పంపమని చెప్పారు, సుప్రీంకోర్టు డైరెక్షనే. అట్లా ఆల్రెడీ కేసులు జార్ఖండ్లో కూడా కొంతమంది కూడా అందుకు సుప్రీంకోర్టు పంపమని చెప్పింది. సార్, సాధారణంగా ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి ఎవరెవరో విమర్శలు చేస్తుంటారు, దానివల్ల కొంచెం గొడవ అవుతుంటాయి, ఎక్కడ పడితే కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు, అది సేమ్ కంటెంట్ అదే, అవన్నీ అయిన తర్వాత క్లబ్ చేసి ఒకదానిమ్మంటారు. కానీ ఎక్కడ 180 సిఆర్పిస్ అది 180 సిఆర్పిస్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ తెలిసింది, అన్ని రకరకాల కేసులు ఎక్కడ మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు కడితే
దాన్ని క్లబ్ చేసి సేమ్ మెయిన్ ఎక్కడ జరిగిందో అదే దాంట్లో కోర్టులో అక్బరుద్దీన్ దాంట్లో కూడా అట్లా అయింది. అవును, అందుకొరకు క్లబ్ చేసి చేయాలి. 180 CRPC ప్రకారం చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఢిల్లీ వాళ్ళకి అది ఛాయిస్ ఉంది. ఢిల్లీ వాళ్ళకు దీంట్లో 2 డిఫెన్స్ టాక్టిక్ గేమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళు చేసిన కనుక ఇంకా మళ్ళీ సేఫ్ జోన్లో వచ్చిన వీళ్ళ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటే అడ్మిటెడ్ ద ఫ్యాక్ట్, గాంధీభవన్ మేము సస్పెండ్ చేస్తున్నాం, ఫ్యాక్ట్ అడ్మిట్ చేసినట్టు. సో దట్ ఆ 4 మెంబర్స్ కాదు కదా, దీని అసలు ఎవరున్నారు, దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు, దానికి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ అక్కడ క్లబ్ చేయించుకొని వాళ్ళు ఉన్నాయి కనుక స్పెషల్ ఏజెన్సీకి ఇస్తారనే కాన్సెప్ట్ కింద వాళ్ళకి చేస్తుంది. ఇప్పుడు విన్ విన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి దీంట్లో. మరి ఎవరు విన్ ఎవరైతే అనేది కోర్టు ద్వారా కావాల్సిందే. రేవంత్ రెడ్డి గారిని టచ్ చేయనికే లేదు. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టచ్ చేసే పవర్ లేదంటున్నారు సర్వేశ్వర రెడ్డి గారు. ఈ కేసులో ఆల్రెడీ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో హైదరాబాద్లో చాలా 4 అరెస్ట్ అయ్యారు కాబట్టి సెకండ్ ఎఫ్ఐఆర్ వాల్యుబుల్ కాదు కాబట్టి కేసు నీరు గారిపోతుంది, కోర్టులోనే క్వాష్ వస్తుందంటూ సర్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఢిల్లీ పోలీసుల వ్యవహారంపై సర్వేశ్వర రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.